మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ రాష్ట్ర బీసీ నాయకులు, జిల్లా బీసీ నాయకులు, మండల బీసీ నాయకులు అందరూ కూడా ఇవాళ మరి మన గౌరవనీయులు జ్యోతిరావు మహాత్మా పూలే గారి విగ్రహ వర్ధంతి సందర్భంగా ఇవాళ 134వ వర్ధంతి. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకున్న బీసీ నాయకులు, అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే మహిళా అభ్యున్నతి కోసం, ఏదైతే మహిళ విద్య కోసం, మహిళల ఆర్థికంగా మరి అభివృద్ధి చెందడానికి వీలుగా జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఒక మంచి ఆలోచనతో మహిళలకి విద్య కనుక ఇప్పిస్తే తప్పనిసరి వాళ్ళు సమాజంలో పైకి వస్తారని చెప్పి ఆలోచనతో మహిళాభ్యుదయం కోసం వారు పాటుపడడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో జ్యోతిరావు పూలే గారు ముఖ్యంగా తన ఇంటి నుండే మరి మహిళలకి విద్య చెప్పించడానికి మరి సావిత్రిబాయి పూలే గారికి ముందు బడికి పంపించి ఆమెకు విద్య చెప్పించడం జరిగింది. తర్వాత ఆమె కూడా టీచర్గా చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా మరి ఉపాధ్యాయులుగా ఎంతోమంది మహిళలకి విద్య నేర్పి వాళ్ళు ఉపాధి కల్పించి ఆర్థిక పరంగా వాళ్ళ సమాజంలో నిలదొక్కోవడానికి ఎంతో కష్టపడిన అటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా జ్యోతిరావు పూలే గారిని, సావిత్రిబాయి పూలే గారిని ఇద్దరు కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తప్పనిసరిగా బీసీలు అందరూ కూడా వారి అడుగుదల నడవాలి. అదేవిధంగా ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహానికి నేను 2012లో విగ్రహాన్ని ఇప్పించడం జరిగింది. నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి మరి వారి ఆశీస్సులతో నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే అయ్యడం జరిగింది. మరి బీసీ నాయకులు, కార్యకర్తలు అండదండలతోటి నేను ఇవాళ బీసీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే కాలంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహంతో పాటు సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని కూడా పెడతామని చెప్పి మరి బీసీ నాయకులు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ముస్లిం, మైనార్టీ, కాపు సోదరులు మనం అందరం కూడా సంఘటితంగా ఉంటేనే ఏ ప్రభుత్వానైనా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి బలమైన సామాజిక వర్గం వేళ మనం కాబట్టి మనం అందరం కూడా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, వైద్య పరంగా, విద్య పరంగా మనం అందరం కూడా పైకి రావాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు ఈ బీసీ నాయకులు అందరూ కూడా నాకు రాజకీయంగా అండగా ఉన్నారు. నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించినందుకు, నాకు ఇవాళ ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.